న్యూస్ కు స్వాగతం. వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే జాతీయ ఓటర్ దినోత్సవాన్ని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని సునైనా ఆడిటోరియంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య అధ్యక్షతన యువ ఓటర్లకు ఓట్లపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ ఓటును నమోదు చేసుకోవడంతో పాటు అందరూ ఓటు హక్కును వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనం డిక్లేర్ చేసుకున్నాం, ఆమోదించాం. ఎంపిక చేసుకునేటువంటి వాళ్ళు, సెలెక్ట్ చేసేటువంటి వాళ్ళు, మనం విడిగా ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తే సెలక్షన్ కమిటీ అట్లా అంటాం. కానీ డెమోక్రసీలో రిప్రజెంటేటివ్ని ఎంపిక చేసుకోవడం, ఎలక్ట్ చేసుకునేటువంటి హక్కు ఎవరికైతే ఉందో వాళ్ళకి ఓటర్ అంటాం. సో ఈ ఓటు హక్కు కొన్ని దేశాల్లో కొన్ని పరిమితులతో ఇస్తారు. సో ఇంత ఆస్తి ఉన్నటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి, ఇంత చదువుకున్నటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఇట్లాంటి కొన్ని పరిమితులు విధించబడి ఉన్నాయి. కానీ మన దేశంలో వీటన్నింటికి భిన్నంగా 18 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్క భారతీయులకి ఓటు హక్కు వచ్చింది. సో మన భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో రాసుకున్నాం, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మనం రూపొందించుకున్నామని చెప్తూ ఇంత పెద్ద ఓటర్లు ఉన్న దేశంలో మన వంతుగా మన బాధ్యత ఏంటి అంటే, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చూసుకుంటే 65% వరకు ఓటింగ్ పర్సెంట్ ఉంది. అంటే ఇంకా మనం 100% రీచ్ అవ్వలేదు. మన రాష్ట్రం అయితే లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో 80% వరకు మనం జనరల్ ఎలక్షన్స్లో రీచ్ అయ్యాం. సో ముఖ్యంగా అందరూ కూడా ఓటర్స్ కింద నమోదు చేసుకున్న తర్వాత ఎంతమంది ఓటేశారు అనేది నిర్ణయించడం తెలుస్తుంది. కానీ ఓటర్ కిందే నమోదు చేసుకున్న వాళ్ళు అసలు ఓటర్ జాబితాలోనే ఉండరు. సో ఎంతమంది ఓటర్ల కింద నమోదు చేసుకోలేదు అనేది మనకి ఓటింగ్ శాతంలో ఎక్కడా కనిపించదు. ఓటర్ కింద రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు, అసలు ఓటర్ కింద నమోదు చేసుకునే వాళ్ళు ఎక్కడా లెక్కల్లో ఉండరు. కాబట్టి అందరూ కూడా కంపల్సరీ వాళ్ళు ఓటర్ కింద రిజిస్టర్ చేసుకోవాలి.